నాకు బయలుపరచుము. నా తండ్రి, ప్రతి విధమైనటువంటి వెలుగును ప్రదర్శించే దేవు, నా ప్రభువా, చీకటిని పారద్రోలు, నీ వెలుగును ప్రకాశించి, నా దేవా, నా ప్రభువా, నీవు మాట్లాడుము నాయనా. నేను మాట్లాడాలా లేక ప్రార్థన చేయాలా? నాతో మాట్లాడు మా ప్రభువా. తండ్రి, వారిలో ఉన్నటువంటి ప్రతి అనుమానాలు తీసివేయి, వాళ్ళని ఆశీర్వదించు. నీవు ఆశీర్వదించిన నా ప్రభువా, నువ్వు కాపాడుమయ్యా. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. అందరూ బాగున్నారా? ఆమేన్. మీకందరికీ దేవుని ఆశీర్వాదం కలుగును గాక. వాక్యము ప్రతి ఒక్కటి జాగ్రత్తగా మీరు తెలుసుకోవాలి. మీరు సగం కొంత తెలిసి బ్రదర్ కాదు ఇంతేనండి, ఇంతే కాదండి. జాగ్రత్తగా చదివితే మీకు అర్థమవుతుంది ప్రతి వాక్యటి. లేకపోతే మీ ఇష్టం అనుకుంటారు, అంతే. దానికి నేను చేయగలిగింది ఏమీ లేదు. ప్రతి విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఆది కాండము 1:14 నుంచి 18 దాకా చదువుకుందాం. ఆది కాండము 1వ అధ్యాయము 14వ వచనం నుంచి 18 వరకు. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఏం చేసింది? పగలు రాత్రి వేరుపరచునట్లు. పగలు రాత్రి, పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాక అనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగాక అనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాను. భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదైనట్టు దేవుడు చూచెను. ఆమేన్. 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 ఈ మూడు కూడా మంచి ఇది మంచివి అని చెప్పింది ఏమిటి? ఆకాశము జలములు వేరుపరచదు దేవుడు మంచిదన్నాడు. లాస్ట్ లో నేను అడిగింది మంచివి. భూమి మీద వెలిగించుటకు పగటిని వెలిగించుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు అది మంచిది అని వాటిని రాత్రిని ఏలుటకు చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచాడు. అది మంచిదని చూశాడు. అది మంచిదని చూశాడు. నేను అడిగింది అదే కదా. అంత పొడుగు చదవాలి మీరు, అంతవరకు అవసరం లేదు. నాకు కావలసింది అది మంచిదని. ఇది
మంచిది. అంటే మీరు కాన్సంట్రేషన్ ఉండటం లేదు మీకు. అది నా ఉద్దేశం ఏంటంటే, అందరూ చాలామంది బైబిల్ చదువుతున్నారు. కానీ కరెక్ట్‌గా ఒక పాయింట్ అడిగితే దానికి సంబంధించి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మొత్తం ఏబీసీ అని మొత్తం మొదటి నుంచి చివరి దాకా చదువుతా ఉంటే మీరు ఏనాడు కూడా తెలుసుకోలేరు. ఆమేన్. ఆమేన్. ఆయన మంచిది. 3 ఒకటి సూర్యుడు పెద్ద జ్యోతి. తర్వాత చంద్రుడు చిన్న జ్యోతి, రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతి. రాత్రి పూట నక్షత్రములు. నక్షత్రములు. నక్షత్రాలు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనము సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు విషయాల గురించి అది మంచిదైనట్టు చూచాడు. మరి సూర్యుడు ఎలాంటి సూర్యుడు గురించి సూర్యుడు మలాకి 4:2 నీతి సూర్యుడు 4:2 అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు నీతి సూర్యుడు అంటే పెద్ద పగటిని ఏలుట పెద్ద జ్యోతి. కానీ దానికి నీతి సూర్యుడు అని చెప్పాడు. మనం సూర్యుడు ఈ సూర్యుడా కాదు కాదా అని కానీ నీతి ఈ సూర్యుడు మామూలుగా వెలుగు ఇస్తున్నాడు అంతే. కానీ ఆయన మాత్రము ఎలాంటోడు? ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. తర్వాత చిన్న జ్యోతి, రాత్రిని పగటిని చిన్న జ్యోతి పరిశుద్ధ అంటే రాత్రి వేళ ఏలటానికి ఏర్పాటు చేసిన చిన్న జ్యోతి. తర్వాత నక్షత్రములను కూడా హల్లెలూయా ఆయనను చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ 3 విషయాల గురించినటువంటి విషయాలు మనకి తెలుసుకోవాలి. ఆమేన్. ఇప్పుడు నీతి సూర్యుడు ఆయన ఆ సూర్యుడికి కొన్ని సూచనలలో కూడా కొంతమందిని ఏర్పరచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యెషయా 8:18 ఇదిగో నేనును సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా నాకు అనుగ్రహించిన పిల్లలను ఇశ్రాయేలీయుల మధ్య సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నాము. హల్లెలూయా. ఆమేన్. నీతి సూర్యుడు ఎవరైనా సూర్యుడు ఉదయించాడు. ఆమేన్. అప్పుడు నీతి సూర్యుడు ఉదయించాడు. ఆయన బాగానే ఉన్నాడు. ఆయన సూచన క్రియలు కొంతమందిని తయారు చేసుకున్నాడు. సూచనలుగా కొంతమందిని సిద్ధపరిచాడు. దేవుని పిల్లలు
ఇశ్రాయేలు మధ్యంట సూచక క్రియలుగా సూచనలుగా సూచనలుగా కార్యములుగా ఉన్నారంట. ఇశ్రాయేలు మధ్య ఉన్నారు. కనబడుతున్నారు. Amen. అట్లానే యెకర్యా 3:8 జకర్యా 3. ప్రధాన యాజకుడైన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. సూచనలుగా ఉన్నారు. సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. ఆమేన్. రప్పింపబోచున్నాను. Amen. Amen. ఎవరైనా నీతి సూర్యుడు. నీతి సూర్యుడు. చిగురు. ఆయన ఎలాంటి వాడు? 1 నీతి సూర్యుడు, 2 ఆయన చిగురు. అక్కడ ఏం చెప్పాడు? సూచక క్రియలను నా సేవకుని ఆయన సేవకుని నేను రప్పింపబోచున్నాను. పోతున్నాను. ఆ పంపబోచిన అతను వచ్చిన తర్వాత పిల్లలు, ఎవరా పిల్లలు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు. ఆమేన్. ఆమేన్. అట్లానే సూచనలుగా ఉన్నటువంటి వారు. సూచనలు ఎవరు? దేవుని పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళంతా ఎప్పుడు వస్తారు? ఆయన వచ్చిన వచ్చేటప్పుడు ఆయన తోటి పాటుగా ఉండేటువంటి వారు. ఆమేన్. వాళ్ళెవరు? యేసు ప్రభువు, ఆయన శిష్యులు. హల్లెలూయా. ఆయన యొక్క శిష్యులు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఎట్లా అంటే మీరు కీర్తన 19:2 చదవండి. కీర్తన 19:2. పగటికి పగలు బోధన చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఆమేన్. హల్లెలూయా. పగటికి పగటు బోధన చేయుచున్నది, పగలు పగలు బోధన చేయుచున్నది. ఉన్నది, రాత్రి జ్ఞానం తెలుసు. జ్ఞానాన్ని రాత్రికి తెలుపును. ఆమేన్. హల్లెలూయా. దీని అర్థము మీరు గ్రహించాలి అంటే, ఇప్పుడు నీతి సూర్యుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పిల్లలు శిష్యులు. ఎందుకంటే క్లియర్ గా ఇంతకు ముందు కూడా మనము పంపబడిన వారు ఉన్నారు. వారు దేవుని పిల్లలు నా శిష్యులకు అప్పగించుము. నా శిష్యులకు దాన్ని ప్రమాణ వాక్యమును కట్టి ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, దాన్ని నా శిష్యులకు అప్పగింపు. ఇది నా శిష్యులకు అప్పగించుము. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఆయన పిల్లలు. వాళ్ళంతా కూడా ఆయన పిల్లలు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు సూర్యుడు, నీతి సూర్యుడు కలిగి ఉన్నాడు. వెలుగు, ఆయన వెలుగు. కాబట్టి మళ్ళా ఒకసారి చదవండి. మళ్ళా పగటికి పగలు బోధన చేయుచున్నది. పగటికి పగలు పగలు ప్రభు బోధిస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన యొక్క శిష్యులు, వాళ్ళు వాక్యము గురించి చెబుతున్నటువంటి ప్రదేశము అంతా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? బోధ చేస్తున్నారు. పగలు. ఆమేన్. హల్లెలూయా. పగలు ప్రభు నడుచుదంతా.
మరి రాత్రికి మరి రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. రాత్రికి అంటే రాత్రి. తర్వాత ఆయన శిష్యులు కాకుండా మనము. ఆమేన్. హల్లెలూయా. ఆయన శిష్యులు ఆయన యొక్క శిష్యులు ఎవరు? దేవుని పిల్లలుగా చెప్పబడినటువంటి వారు పగలై ఉన్నారు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వెలుగులో ఉన్నారు. దేవుని ఉన్నారు. వాక్యము చెప్పేటువంటిగా బోధిస్తున్నారు శిష్యులు. బోధిస్తాడు. ఆయన కుమారులు లేకపోతే ఆయన పిల్లలు సూచనలు 2 రకాలుగా. సూచనలుగాను సహకారులుగాను మొట్టమొదటి యెషయా 8:18 ప్రకారముగా సూచనలుగా మహత్కార్యములుగా దేవుని పిల్లలు ఇశ్రాయేలుకు మధ్య సూచనగా ఉన్నారు, మహత్కార్యములుగా కనిపిస్తున్నారు. అట్లానే పిల్లలు ఎలా ఉన్నారు? సూచనలుగా. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు? వెలుగులో ఉన్నారు. వెలుగులో ఉన్నారు. వాళ్ళున్నంత సేపు కూడా మనలో వెలుగు ప్రకాశించుచుండెను. ఆమేన్. హల్లెలూయా. తర్వాత శిష్యులు వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు కూడా వెలుగుందా? వెలుగుందా? ఇప్పుడు చీకటి ఉందా? వెలుగుంది. వెలుగు వెలుగులో ఉన్నారు. చీకటి ఉన్నది. వెలుగు కాదు. ఇప్పుడు ఎట్లా వస్తుంది? ఆయన శిష్యుల ద్వారా. వెలుగు. తర్వాత ఏమవుతుంది? చీకటి వస్తుంది. పోతుంది. రాత్రి అవుతుంది, చీకటి అవుతుంది. చీకటి అవుతుంది. ఆమేన్. ఆమేన్. కాబట్టి వెలుగు తర్వాత చీకటి. మన చీకటి. ఆమేన్. మనము చీకటిలో ఉన్నటువంటి వాళ్ళము కాదంటే మనము ఆటోమేటిక్ గా వెలుగు ధరించుకుంటాము. ఆమేన్. 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 హల్లెలూయా. అర్థమైన గ్రహించగలుగుతున్నారా? గ్రహించగలుగుతున్నాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 139 2:12 చూడండి. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, ఆ, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. ఆమేన్. చీకటి ఆయనకు చీకటి కాకపోవును. ఈక్వల్ గా కనిపిస్తుంది. ఆయనకి చీకటి కనబడుతుంది, వెలుగు కూడా ఆయనకి పగటి వలె నీకు వెలుగుగా, ఆయన వెలుగుగాను చీకటి కాను ఆయన కనబడుతున్నది. ఆమేన్. హల్లెలూయా. చదువు. నువ్వు చదువు తల్లి, నువ్వు మాట్లాడదు. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆమేన్. హల్లెలూయా. మీరు చీకటి వెలుగు 2 కూడా ఎట్లా ఉన్నాయి? ఆయనకి ఆయన దృష్టిలో ఏకరీతిగా ఏకరీతిగా ఉంది. రీతిగా. ఒకటేగా ఉంది. అయితే మరి వెలుగు ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన పిల్లలు శిష్యులు వాళ్ళు వెలుగు. వెలుగైనారు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోయాడు. చనిపోయి తిరిగి లేచాడు. 23 లూకా 23:45 వచనం. 45 వచనం. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. సూర్యుడు అదృశ్యుడాయను. కాబట్టి ఏమైందప్పుడు?
చనిపోయాడు. కంప్లీట్ గా చీకటి వచ్చింది. చీకటి వచ్చింది. ఆమెన్. ఆమేన్. ఆయన చనిపోవడంతో మనకి చూడు వెలుగు వచ్చింది. వెలుగు వచ్చిందా? రాలేదు. అట్లా చెప్తున్నారు మీరు, నాకు అర్థం కాల. సూర్యుడు అదృశ్యుడాయను. చీకటైనా వెలుగనా? చీకటి చీకటి కమ్మినట్టయింది. మరి ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాల. ఆమెన్. హల్లెలూయా. తిరిగి లేచాడు. హల్లెలూయా. చీకటి ఉమ్. కానీ అప్పుడు దాకా వెలుగుంది. వెలుగుంది. ఆమెన్. ఆమెన్. కాబట్టి అప్పుడు నుంచి చీకటి. ఆయన ఉన్నంతసేపు వెలుగు. వెలుగు. ఆమెన్. అందుకైన ద్వితీయోపదేశం కాండము 16:6 సూర్యుడు అస్తమించిపోయాడు, సాయంకాలానికి పస్కా పశువు వధించాడు. ఆమెన్. హల్లెలూయా. ఆమేన్. తర్వాత దీన్ని మనము జాగ్రత్తగా సేవిస్తే మనం గ్రహిస్తాము. ఏంటి? సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించాలి. వధించబడింది అని మనము చెప్పగలుగుతాం. కాబట్టి మనము దేవుని యొక్క కృప. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సూర్యుడు అదృశ్యమయ్యాడు. గర్భాలయపు తెర చిరిగిపోయింది. కానీ సూర్యుడు అస్తమించాడు. ఎన్నింటికంట? 3 గంటలకు. చదవండి, అక్కడ మీకు అర్థమైంది. 3 గంటల కాలము. 3 గంటలకి ఏమైంది? అప్పుడు రుమారుమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు. 3 గంటలు. కాబట్టి అట్లాగే చీకటి, కంప్లీట్ చీకటి వచ్చింది 3 గంటలకి. కాబట్టి సూర్యుడు అస్తమయము సాయంకాలమున పస్కా పశువు వధించబడింది. ఆమె టైం అయిపోయింది, దానికి నేను చేయగలిగింది ఏమీ లేదు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేయమ్మా. హల్లెలూయా. మహోన్నతుడైన నా ప్రియ ప్రభు, మీ పాదాలకు వందనాలు నాయనా. మీరు ఇచ్చినటువంటి మర్మాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానం అందరికి ఎంతో అవసరమైనది ప్రభు. నువ్వు నీతి సూర్యుడిగా ఉదయించావని, నీ పిల్లలు సూచనలుగాను మహత్కార్యాలుగాను అయ్యా ఉన్నారని, ఆ నీతి చిగురిని రప్పింపబోతున్నానని మీరు సెలవిచ్చారు. అదే పగటికి పగలు బోధన చేయుచున్నది. అంటే అయ్యా ప్రభువును శిష్యులను చేసిన ఈ బోధ పగలుగా మేము వివరించబడిందని స్తుతి చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి అయ్యా, సూర్యుడు చీకటి కమ్మింది లోకానికి ప్రభు. మరి సత్యమును సంపూర్ణంగా అర్థం చేసుకుని ఇంకనూ లోతైనటువంటి మర్మముల ద్వారా మా ఆత్మలను వెలిగించమని, అవి అర్థం చేసుకోవడానికి కావలసిన జ్ఞానం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తాను. కుమారుని దీవించి ఆశీర్వదించండి. ఇచ్చిన దాన్ని మరొకసారి మేము ధ్యానం చేయడానికి మీ కృపను విడుదల చేయమని, అయ్యా ఇచ్చిన ప్రతి ఒక్క వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారి నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.